सलाम वालेकुम। सब लोग मेरे को फूल दे रहे। हेलो, वालेकुम सलाम। कैसे आप? अच्छी तरह पढ़ रहे? किस क्लास में? वालेकुम सलाम। कैसे आप? वालेकुम सलाम। थैंक यू नाना। बोलो నమస్కారం బాగున్నారా? మేము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్, మస్జిద్ అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆరాధన. అంటే మస్జిద్ అంటే సృష్టికర్తను ఆరాధించేటువంటి వారందరూ కూడాను సర్వ సృష్టికర్త అయినటువంటి దాసులే గనక వారు ఎవరైనా ప్రార్థన చేసేటువంటి ఒక ఆరాధన. అందరు కూడా ఉన్నారు ఇక్కడ. మస్జిద్లో భక్తులుగా నిలబడతారు. అందరూ ఒకే భక్తులు లైన్గా నిలబడతారు. ఇక్కడ ఇమాం గారు నుండి నమాజ్ అంటారు. అల్లా అంటే ఎవరంటే అల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. ఎవరైతే భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశాలను సమస్తాన్ని సృష్టించాడో ఆయన సమస్తే. ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక ప్రసంగం జరుగుతుంది. ఆ ప్రసంగం 2 విషయాలు సరదాసిన వారు ఇచ్చినటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి దారము, సంతాలు వేరవచ్చు, ఏమైనా అభిరుచులు వేరవచ్చు, కానీ మనుషులంతా ఒక్కటే. అందుకే మీరంతా మనుషుల్ని ప్రేమించండి అనేటువంటి సువిశాల దృక్పథాన్ని ప్రవక్త సరదా సవరించారు. భూలోక వాసుల పట్ల ప్రార్థన చేసి, ప్రార్థన తర్వాత ప్రపంచ మానవాళి కొరకు ఇక్కడ దువా జరుగుతుందండి. వారి జీవితంలో ఇహమందు పరమందు అనేకటువంటి అనుగ్రహాలు ప్రసాదించాలని, అలాగే వారి యొక్క నాన్నగారైనటువంటి మా ఆత్మీయులు, మా పెద్దలు, వారు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది హిందువులు ఉంటాం, కొంతమంది ముసల్మాన్లు ఉంటాం, కొంతమంది క్రైస్తవులు. మతాలు ఏదైనా మనకి ఏంటంటే పెద్దలన్నట్టు మానవత్వం అనేది చాలా చాలా అవసరం. దేవుడు మనందరికీ ఒక రకమైన అవకాశాలు ఇస్తాం. నాకు నియోజకవర్గాలు సేవ చేసే అవకాశం ఇచ్చారు. బాబు గారికి రాష్ట్రవ్యాప్తంగా సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇక్కడున్న పెద్దలకి పట్టణంలో సేవ చేసే అవకాశం ఇస్తారు. కొంతమంది వీధిలో సేవ చేసే అవకాశం ఇస్తారు. కొంతమంది వస్తే పక్కింటి వాళ్ళకి ఇంటి వారికి సేవ చేసే అవకాశం ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనేక కారణాలు. అవకాశాలు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుని మనం స్థాయికి వస్తాం. మనం గుర్తు పెట్టుకోవాల్సిందంటే మనతో ఉన్నవారు మనతో పాటు పైకి తీసుకురావాల్సిన బాధ్యత బృందం మనందరిపై ఉంది. మతం ఏమైనా మానవత్వం మనం మర్చిపోతాం. నేను కూడా చూశాను. 2019 నుంచి మంగళగిరి నా సొంతం చేసుకున్న తర్వాత నా వంతు నేను చేయనంత వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చా, సేవ చేస్తూ వచ్చా, అందరి సమస్యలు పరిష్కరించాలని అనుకుంటున్నాను. దేవుడికే సమయం పడుతుంది చేశాను. నేను ఒక క్షణంలో చేయను, కానీ నాకున్న అవకాశాలు నేను చేస్తాను. నేను ఎప్పుడో మిమ్మల్ని పెద్దలందరూ కోరి కూడా లేదు. మనకున్న అవకాశాలు మీరు మన పక్కింటి వారిలో, ఇల్లు ఉన్న వారిలో, లేదా మన పట్నం ఉన్న వారిలో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అద్భుతమైన ఆలోచన ఉంటే బాగా చదువుకుంటాం, మైండ్ బాగా డెవలప్ అవుతుంది. మంచి మనసు ఉన్నవారు కానీ మంచి చేయడం ఉండాలి. చేయండి తప్పిస్తాం. ఎవరన్నా కష్టాల్లో ఉంటే చేయించి వాళ్ళ కష్టాల నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ. సమాజంలో పేదరికం అనేది ఇంకా ఉంది.
అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా పేదరికం. కానీ మనందరిపైన ఉన్న బాధ్యత పేదరికంలో ఉన్న వారిని పేదరికం నుంచి బయటకు తీసుకుంటాం. ఇది దయచేసి మనందరం శిక్షణ చెప్పారు. శిక్షణ పట్టుదల ఇది మనందరం అవసరం. దేవుడు అనేవారు మనకి పరీక్ష పెడతారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక పరీక్ష పెడతారు. 2019లో నాకు కూడా పరీక్ష పెట్టారు. అది నా ఓటమి. చాలా మంది ఎగతాలు చేశారు. నా వల్ల బాబు గారు చాలా అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు. కానీ అదే దేవుడు నాకు శక్తి కూడా ఇచ్చాడు. ఆ శక్తి ఏంటంటే 5 సంవత్సరాలు ఎక్కడ చెప్పినట్టు పట్టుదల క్రమశిక్షణతో పని చేస్తే మనసును పరిస్థితి. మొదట్లో చాలాసార్లు చెప్పాను కోసం బాగా జరిగింది. కానీ మిగతా రోజుల నుంచి నాకు కసి చేయాలంటే దేవుడు ఇచ్చాడు. అది ఇక్కడ మనందరం మర్చిపోయింది. సో నన్ను చూస్తే నీ కష్టాలు అనుకోండి. మీరు చూస్తారు 5 సంవత్సరాలు ఎంత కష్టం. దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు. అదే మనందరూ కూడా ఇచ్చాడు. ప్రతి వ్యక్తిలో దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఉపయోగించుకోవాలి. మన కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని ఉండవు. కష్టాలు ఉంటాయి. ఒక క్షణం ఆలోచించి దేవుడే మనకి పరీక్ష పెట్టాడు. నేను జయించే శక్తి కూడా నాకు ఇచ్చాడు. అందరికీ మన రాష్ట్రం మన దేశం అందరం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. ఎన్నో పిల్లలందరూ కూడా పిల్లలు బాగా చదవాలి. మా అన్నలో మా పెద్దనాన్న 10th క్లాస్ చదవాలి. అదే బాధ్యత. కష్టం కాలం మారింది. కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్రం యువతపై ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని చెప్తున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఒక భాగం, కానీ నైతిక విలువలు చాలా చాలా. ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా దేవుడిని ప్రార్థించిన చిత్తశుద్ధితో చేయాలి. సమాజంలో నైతిక విలువలు పెరగాల్సిన అవసరం చాలా చాలా. నైతిక విలువల సమాజం ఆ ప్రాంతం ఆ దేశం మహిళలు గౌరవించాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఎన్నింటికి కూడా అందరం చూస్తారు. అభివృద్ధి చెందిన దేశం మహిళలు వాళ్ళు కూడా నాకేంటంటే దేవుడు పవిత్రంగా బాధ్యత మీ వల్ల దేవుడు నాకు పవిత్రంగా బాధ్యత ఆ బాధ్యత నేను నిర్వహించుకుంటాను. ఈ క్రమంలో నేను మనిషిని, నేను దేవుడు కాదు. 10 నిర్ణయాలు 3 తప్పులు చేసినాను. నేను దేవుడిని కాదు, నేను మనిషినే. కానీ తప్పు తెలిసిన సిద్ధంగా ఉన్నా, తప్పులు సరిదిద్దుకున్నా కూడా నేనే కాదు మరో ముఖ్యమంత్రి గారు సిద్ధం. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి 4వ సారి ఆడిన కాలం కూడా మారుతా ఉంటే ఇంట్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మన మధ్య చుట్టుకొని ప్రయత్నిస్తాం. అవసరం లేదు. దేవుడు మన ఇంట్లో చదివేసి మన ప్రశాంతంగా పక్కనలో ఉండేవారిని, మన ఇంట్లో ఉండేవారిని మనం నేర్చుకోవాలి. రాష్ట్రంలో జాగ్రత్తగా చూసుకోవచ్చు. అవకాశం
దృష్టి అంటే ఇలా నేను ఎంత కష్టపడినా నేను ఎంత సేవ చేసినా ప్రజలు గుర్తించినప్పుడు జనాలు బాగా చేసినప్పుడు కొండంత ఫలం నాకు నేను రాజకీయాలు మాట్లాడడం కదా కానీ మీరు చూపించిన విధానం మీరు చూపించిన విధానం వాళ్ళ ధైర్యం పెరిగింది, బాధ్యత పెరిగింది. సమాజంలో కూడా ఏమైందంటే సేవ చేస్తే ప్రజలు నిలబడతారు అన్న మెసేజ్ ఉంది. مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين رفيقا اے اللہ ہمارے گناہوں کو معاف فرما، اللہ خطاؤں کو درگزر فرما، اللہ سیئات کو حسنات سے مبدل فرما۔ اے اللہ ہمارے شہر کے ذمہ دار نارا لوکیش صاحب کے ہاتھ سے اللہ اس کی ابتدا ہو رہی ہے، اے اللہ ہماری اس مسجد کو قبول فرما، اے اللہ مسجد بنانے والوں کو قبول فرما، اے اللہ اس مسجد کی محنت کے لیے اے اللہ ہمارے محمد علی بھائی بہت محنت کیے ہیں، بہت کاوشوں پہ چلے ہیں، اللہ دوڑے ہیں، اللہ ان کی محنت کو قبول فرما، اے اللہ ان کی کاوشوں کو قبول فرما۔ اے اللہ ہمارے سر پر اللہ کیسے کیسے لوگ یا اللہ وقتانہ پنجگانہ یا اللہ نماز بھی پڑھ رہے ہیں، اللہ مسجدوں کے لیے انہوں نے جگہ بھی عطا کیا، اماموں کے رہنے کے لیے جگہ عطا کیا، یا اللہ بہت سارے کاموں کے اندر یا اللہ خوب کھڑے ہو کر کام کر رہے ہیں۔ Thank you. Thank you so much, sir. ఫ్యామిలీ రండి. నమస్కారం.